ఇక మనిషి జీవనం సాగించలేనటువంటి అక్కడ ఆ శీతోష్ణ పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కొద్ది భాగంలో ఈ 1/4లో భూమికి సంబంధించి మిగిలిందంతా కూడా నీరే ఉంటుంది. మరి ఇంత పెద్ద భూమి, దీని మీద 1/4లో మనం ఉంటూ ఉన్నాం. ఇది ఎలా ఉంది అంటే దాదాపుగా మనం ఇంకొక గ్రహం నుంచో లేదు చంద్రుడి నుంచో ఎలాగో చూసామంటే అలా మధ్యలో యాజ్ ఎ సస్పెండెడ్ బాల్ వేలాడుతున్నటువంటి బంతిలాగా అలా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ సత్యం కూడా తెలియకుండా చాలామంది ఉన్నాం. మనం ఉన్నటువంటి ఈ భూమి అలా ఉంటుందా అన్నటువంటిది కూడా చాలామందికి సందేహంగానే ఉంటుంది. అలా వేలాడుతున్నటువంటి బంతి నిరంతరం తన యాక్సిస్ మీద రొటేట్ అవుతూనే ఉంటుంది. ఇది కూడా చాలామందికి తెలియదు. అందుకే మనకు ఈ గ్రహ గమనాల వల్ల ఈ పగలు రాత్రి ఏర్పడడం, 24 గంటలు ఇలా ఒక దినం లెక్క రావడం, దాదాపుగా 12 గంటలు అలా ఈ గ్రహ గమనాల తేడాతో చీకటి వెలుగులు మనం చూడడం, ఈ సూర్యోదయం సూర్యాస్తమయం, ఈ పద్ధతి ఈ సెటప్ అంతా కూడా అలా జరుగుతుంది. ఇది భూమి వరకు వస్తే మనకు తెలిసినంత వరకు మరి అనంత విశ్వంలో భూమి స్థానం ఎక్కడ? అనంతమైనటువంటి విశ్వంలో భూమి స్థానం ఎక్కడ? చాలా 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 చిన్నది, అత్యంత సూక్ష్మమైనటువంటిది. మనం ఉంటున్నటువంటి ఈ గెలాక్సీ, ఈ మిల్కీ గెలాక్సీ ఏదైతే ఉన్నదో సోలార్ కుటుంబం దగ్గర, అదే అత్యంత సూక్ష్మమైనటువంటిది. మరి ఈ గెలాక్సీ మనం ఇటు నుంచి గాన చూసినట్టయితే చాలా పెద్దగా ఉంటుంది. మరి ఆ వైపు నుంచి చూసినప్పుడు గెలాక్సీనే అత్యంత సూక్ష్మ స్థితిలో ఉంటే మరి మనిషి నివసిస్తున్నటువంటి ఈ భూగోళం యొక్క స్థానం ఎంత అంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది విశ్వంలో. మరి ఏమిటి ఈ మధ్యలో ఒక సస్పెండెడ్ బాల్ లాగా ఉంది? ఇది మిగిలిన గ్రహాలు ఉన్నాయి, దీనికి సంబంధించి రకరకాలైనటువంటి ఒక సెటప్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలా చూసినప్పుడు ఆకాశం, అలా నక్షత్రాలు, అలా గ్రహాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఏమిటి అసలు మనం ఎక్కడున్నాం, అవి ఎక్కడున్నాయి, వాటికి మనకు సంబంధం ఏమిటి అన్నటువంటిది కూడా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది కూడా మూర్ఖత్వంగా గుడ్డిగా నమ్మటం కాకుండా ఒక సైంటిఫిక్ ధోరణిలో ఆలోచించమంటున్నాను. మనం ఉంటున్నటువంటి సెటప్ ఏమిటి, మనం ఎక్కడున్నాం, మన రోల్స్ ఏమిటి, ఇలా ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం చాలా వరకు ఉంది. మరి ఇవన్నీ దేని పని అవి చేసుకుంటున్నాయి. అన్ని భిన్నతతో కూడుకున్నటువంటిది. ఒక గ్రహం ఉన్నట్టు ఇంకొక గ్రహం ఉండదు. మన సోలార్ కుటుంబంలోనే ఒకదాని వాతావరణ పరిస్థితుల్లాగా ఇంకొకటి ఉండదు. ఇలా దేనికవే, ఏ గ్రహానికవే ఇలాంటి ఒక సెటప్ జరుగుతూ ఉంది. మరి ఇంతటికీ దీనికి ఇది ఏర్పడడానికి గల కారణం ఏమిటి? ఎవరైనా అక్కడ కూర్చొని తయారు చేసి ఇవన్నీ ఒక సెటప్ చేశారా, లేకపోతే ఏమిటి అసలు, ఎలా వచ్చింది, విశ్వంలో ఇవి రావటానికి గల కారణం ఏమిటి అన్నది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం భూమి మీద ఇంతవరకు మానవుని మేధాశక్తితోనే ఇంతవరకు సైంటిఫిక్గా డెవలప్మెంట్స్ వస్తున్నప్పటికీ ఆధ్యాత్మిక ధోరణిలో ఈ రెండూ కలవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ భౌతిక జీవితం ఆధ్యాత్మికం రెండూ కలిస్తేనే సంపూర్ణమైనటువంటి జ్ఞానం రావడానికి అవకాశం ఉంది. అది ప్రస్తుతం లోపం జరుగుతున్నది కూడా అక్కడే.